నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో 3 ద్వారాలు, వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చా? చాలామంది ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు అందరిలో తలెత్తే సందేహం ఇదే. సార్, వరుసగా 3 ద్వారాలు ఉండకూడదట అని చెప్పేసి ద్వారాన్ని నా చేతనే మార్పిస్తూ ఉంటారు చాలా ఇళ్లల్లో. సార్, మీకు ఎవరు చెప్పారు అంటే, సార్ వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు, యూట్యూబ్లో కూడా చూసాం సార్, మా స్థానిక వాస్తు పండితులు కూడా వచ్చేసి వరుసగా 3 ద్వారాలు ఉండకూడదని చెప్పి మార్పు చేయమని చెప్పేసరికి మిమ్మల్ని పిలిచాం సార్ అంటూ ఉన్నారు. ఇది అందరిలో ఉన్న సందేహము. కావున అసలు 3 ద్వారాలు ఎలాంటి సందర్భంలో ఉండవచ్చు, ఎలాంటి సందర్భంలో ఉండకూడదు అనే సందేహాన్ని నివృత్తి చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు చూడండి, 3 ద్వారాలు ఎలాంటి సందర్భంలో ఉండకూడదు అంటే, ఇక్కడ ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది సౌత్ అండి. చూడండి, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఇప్పుడు ఈస్ట్ రోడ్ ఉంది, ఇటు ఈస్ట్ రోడ్ ఉంది. ఈ రోడ్డు వెంబడి వస్తున్నప్పుడు, ఈ రోడ్ వెంబడి మనం చూస్తున్నప్పుడు 3 ద్వారాలు ఉన్నాయి అనుకోండి, 1 2 3. ఈ 3 ద్వారాలు ఉన్నప్పుడు ఇది రాంగ్ అండి. ఈ వరుసగా ఈ విధంగా 3 ద్వారాలు ఉండడానికి వీలు లేదు. ఎందుకు అనంటే, తూర్పు ఫేసింగ్ చూడండి, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఫస్ట్ది, సెకండ్ది ఓకే, థర్డ్ది ఇది రాంగ్ అనమాట. 3వ ద్వారం ఇక్కడ ఉండడానికి వీలు లేదు. సరే, ఎందుకు అలా వీలు లేదు అంటే, మనకు ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు అనేవి ఉన్నాయి. ఉచ్చ స్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అంటే, ఇటువైపు నుంచి, తూర్పు నుంచి ఇటువైపు వచ్చేటి ఉచ్చ స్థానాలు, ఇటువైపు వచ్చేటివి నీచ స్థానము. సో ఇది నీచ స్థానంలో పడిపోయింది, ఇది ఉచ్చ స్థానంలో పడిపోయింది. ఈ ఉచ్చ స్థానము కాబట్టి ఇది రైట్, ఇది కూడా రైట్. ఇది నీచ స్థానంలో వచ్చేసిందండి. ఈ తూర్పాగ్నేయంలో వచ్చేసింది డోర్, అంటే ఇది నీచ స్థానంలో పడింది. ఈ విధంగా బయట నుంచి చూసినప్పుడు వరుసగా 3 ద్వారాలు ఇలా ఉండడానికి వీలు లేదు. ఎందుకు అంటే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది 3వ ద్వారం రాంగ్ అనమాట, అది తప్పు. అదేవిధంగా నార్త్ ఫేసింగ్కి వస్తాం. నార్త్ ఫేసింగ్కు రోడ్ ఉందండి, ఈ నార్త్కు రోడ్ ఉంది. ఈ ఫేసింగ్కి వస్తాం. ఈ ఫేసింగ్కి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, మీరు చూడండి, ఇక్కడ ఒక ద్వారం ఉంది, ఇక్కడ ఒక ద్వారం ఉంది, ఇక్కడ కూడా ఒక ద్వారం ఉంది. 3 ద్వారాలు ఉన్నాయి, 1 2 3. ఈ 3 ద్వారాలు 1 2 3. దీంట్లో ఇది రాంగ్ అనమాట, ఇది రాంగ్. సరే, ఎందుకు ఇది రాంగ్ అని అంటే, మీరు ఇటువైపు నుంచి చూడండి, ఉత్తరం నుంచి మీరు చూడండి, ఏమవుతుంది, ఈ రోడ్ వైపున ఇటు 3 ద్వారాలు కనబడుతున్నాయి. 1 2 3, 3 ద్వారాలు వరుసగా కనబడుతున్నవి. దీంట్లో ఈ 3వ ద్వారం తప్పు. ఎందుకు అనంటే, ఉచ్చ నీచ స్థానాలు చూసుకోండి మీరు. ఇక్కడి నుంచి వచ్చేసినప్పుడు ఇటువైపు ఉచ్చ స్థానము అవుతుంది, ఇటువైపు నీచ స్థానము అవుతుంది. ఇటువైపు నీచము, ఇటువైపు ఉచ్చము. సో అలా చూసినప్పుడు ఇది నీచ స్థానం కింద పడుతుంది. కావున ఇది రాంగ్. ఇటువైపు నుంచి చూసినప్పుడు వరుసగా 3 ద్వారాలు, వరుసగా ఈ 3 ద్వారాలు తప్పు. ఇలా ఉండడానికి వీలు లేదు. మరొక సందర్భంలో చూద్దాము. వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. వెస్ట్ ఫేసింగ్కి వస్తాం. వెస్ట్ ఫేసింగ్కి వచ్చినప్పుడు కూడా వరుసగా 3 ద్వారాలు, ఈ వరుసగా 3 ద్వారాలు ఉండడము తప్పు. ఎందుకు తప్పు అంటే, చూడండి, 1 2 3, ఇది 1, ఇది 2, ఇది 3. ఇక్కడ కూడా చూడండి, మిడిల్లో నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇది ఉచ్చ స్థానం అవుతుంది, ఇటువైపు వెళ్ళినప్పుడు నీచ స్థానం అవుతుంది. ఇది నీచంలో పడిపోయింది కాబట్టి ఇది రాంగ్. ఈ డోర్ ఉండడానికి వీలు లేదు. అంటే వెస్ట్ పడమర ఫేసింగ్కు మనం రోడ్ వైపు నుంచి చూస్తున్నప్పుడు వరుసగా 3 ద్వారాలు 1 2 3 ఉందనుకోండి, ఒక ఇంటికి వరుసగా 3 ద్వారాలు ఉంటే ఇది తప్పుగా పరిగణలోకి తీసుకుంటాము. అదేవిధంగా మీరు సౌత్ ఫేసింగ్కి వచ్చేయండి, సౌత్కి రండి, ఇటువైపు వచ్చారనుకోండి, సౌత్ దిక్కు ఇటువైపు రండి. ఈ సౌత్ ఫేసింగ్కి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, దక్షిణం దిక్కు వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అండి, 1 2 3, 3 ద్వారాలు. ఇది 1, ఇది 2, ఇది 3, 3 ద్వారాలు. ఇక్కడ కూడా ఉచ్చ నీచ స్థానాలు చూసినప్పుడు ఇటువైపు వచ్చింది ఉచ్చ స్థానము, ఇటువైపు వచ్చింది నీచ స్థానం. చూడండి, 3వ ద్వారము నీచంలో పడిపోయింది, 3వ ద్వారము నీచంలో పడిపోయింది, అంటే అది నీచమైన స్థానము. సో దీన్ని పరిగణలోకి తీసుకోకూడదండి, ఇది తొలగించాల్సిందే. సో ఓవరాల్గా చూస్తే మీరు ఈస్ట్ చూడండి, నార్త్ చూడండి, వెస్ట్ చూడండి, సౌత్ కూడా చూడండి. చూసినప్పుడు ఇక్కడ తూర్పు దిక్కు చూసినప్పుడు 1 2 ఓకే,
థర్డ్ రిమూవ్ చేయాల్సిందే, అది నీచంలో పడిపోయింది. అదేవిధంగా నార్త్ వైపు వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్ ఉచ్చ స్థానంలో వచ్చాయి, థర్డ్ వచ్చేసి ఉత్తర వాయువ్య ద్వారం అంటారు. ఇది ఉత్తర వాయువ్య ద్వారము. మానసిక టెన్షన్, మానసిక సంఘర్షణ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఈ ద్వారం కనుక ఉంటే. ఒకవేళ ఈ ద్వారం ఉంటే తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుందండి. ఇంట్లో ఉన్న ఆడవారు ప్రశాంతంగా ఉండరు, వారికి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇంట్లో ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావు, ఒకవేళ పెళ్ళి అయితే తిరిగి వచ్చి ఇంటికి చేరుకుంటూ ఉంటుంది. దీనికి కారణము తూర్పాగ్నేయ ద్వారం ఇక్కడ ఉండడం, అందుకే ఇది తప్పు. అదేవిధంగా ఇటువైపు వద్దాము, వెస్ట్ దిక్కు వద్దామండి. వెస్ట్ అంటే పడమర. ఈ పడమర దిక్కు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, మూడో ద్వారము నీచమైన ద్వారం అండి. ఇది పడమర నైరుతిలో పడిపోయింది. పడమర నైరుతిలో ద్వారం ఉంది అంటే ఇది ఆకస్మిక మరణాలకు దారి తీస్తుంది, ప్రమాదాలకు దారి తీస్తుంది, కోర్టు కేసులు, వివాదాలు, గొడవలు, ఇలాంటి వాటికి ఈ ద్వారము ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ ద్వారం ఉన్న ఇళ్లలో మీరు చూడండి, ఎప్పుడు వివాదాలు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు కొట్లాటలు ఉంటూనే ఉంటాయి, ప్రశాంతత ఉండదు ఆ ఇంటికి. కారణము ఇక్కడ డోర్ ఓపెన్ అయి ఉంది. దీన్ని పడమర నైరుతి ద్వారం అని అంటాము. ఇది రాంగ్ అండి. అదేవిధంగా ఇటువైపు వచ్చినప్పుడు చూడండి, మీరు ఇక్కడ 1 2 3 ఇది ఉచ్చ స్థానము. ఓకే, ఇది బాగానే ఉంటుంది, కానీ నీచ స్థానం ఎక్కడ వచ్చింది అంటే దక్షిణ నైరుతిలో వచ్చిందండి. దక్షిణ నైరుతి ఇది నీచ స్థానము. ఇక్కడ డోర్ కనుక ఉంటే ఈ ఇంటి యజమానిరాలకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, బెడ్ మీద పడుకొని ఉంటుంది, సిక్ అయిపోయి ఉంటుంది, లేదా ఇంటికి పెద్ద కుమార్తెకు విడాకులై ఉంటాయి, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటుంది. కారణము ఇది మూడవ ద్వారము నీచమైన స్థానంలో పడింది. అందుకే వరుసగా 3 ద్వారాలు రోడ్డు వైపు నుంచి చూసినప్పుడు ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. మరి ఎలాంటి సందర్భంలో ఉండవచ్చు సార్? చాలామందికి సందేహం ఉంటుందండి, ఎలాంటి సందర్భంలో ఇది ఉండవచ్చు అంటే, మీరు చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇక్కడ చూసినప్పుడు ఇది తూర్పుకు సంబంధించింది. ఇక్కడ చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఒక ద్వారం ఇచ్చాం, ఇక్కడ ద్వారం ఉంది అండి, తర్వాత ఇక్కడ కూడా ద్వారం ఉంది, ఇక్కడ కూడా ద్వారం ఉంది. సో ఈ ద్వారము రైటే, ఈ ద్వారము రైటే, ఈ ద్వారము రైటే. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా వరుసగా 3 ద్వారాలు ఉండకూడదనే ఉద్దేశంతో మార్పు చేస్తున్నారండి, తప్పు. ఈ సందర్భంలో ఉండవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఉచ్చస్థానమే. ఇటు నుంచి చూస్తే ఇది ఉచ్చస్థానము, ఇటు నుంచి చూస్తే ఇది ఉచ్చస్థానము, ఇటు నుంచి చూస్తే ఇది ఉచ్చస్థానం. ఇది ఇలా వరుసగా ఉండవచ్చు. చూడండి, హాల్లో ప్రధాన ద్వారము ఇక్కడ ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్కు ద్వారం ఇక్కడ ఉంటుంది, కొన్ని ఇళ్లలో పడమర వాయువు కూడా ద్వారం ఇస్తూ ఉంటారండి, ఇది కూడా మంచి ద్వారమే. సో ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది మంచిదే. చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది రైట్, ఇక్కడ తప్పు లేదు, ఇది రాంగ్ కాదు. అందరు ఏమనుకుంటారంటే ఇది రాంగ్గా వచ్చింది అని అనుకుంటారు. కాదు కాదు సుమా, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ సందర్భంలో అన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయని మీరు గమనించండి. మరొకటి, కొన్ని ఇళ్లలో ఇక్కడ సౌత్ ఫేసింగ్ అనుకోండి, ఇక్కడ ద్వారం వస్తుంది, ఇక్కడ ద్వారం వస్తుంది, ఇక్కడ కూడా ద్వారం వస్తుంది. ఇది రైటే, ఇది రైటే, ఇది కూడా రైటే. ఇవన్నీ చూడండి ఉచ్చస్థానంలో ఉన్నాయి, ఇంటికి ఉచ్చస్థానంలో ఉన్నాయి. సో 1 2 3 ఈ ద్వారాలు కరెక్టే, కానీ తప్పు కాదు. ఇటువైపు నుంచి వచ్చినా కరెక్టే. లేదు సార్, నార్త్ ఫేసింగ్ అనుకోండి, ఉత్తర ఈశాన్య ద్వారం ఉంటుంది, సో కిచెన్లో పోవడానికి ద్వారం ఉంటుంది, ఇక్కడి నుంచి దక్షిణాగ్నేయంలో కూడా ద్వారం ఉంటుంది, ఇది కూడా రైటే, ఇది కూడా రైటే. అంటే ఇక్కడ వరుసగా ఉన్నాయి, కానీ ఈ కండిషన్ వేరండి. ఇక్కడ ఉన్న కండిషన్ వేరు, ఇక్కడ ఉన్న కండిషన్ వేరు. ఇలా వరుసగా ఉన్నాయి, కానీ ఇది కరెక్టే, ఇది ఉచ్చ స్థానంలో ఉంది, ఇది నీచ స్థానంలో పడ్డాయి, అదే ఇక్కడ ఉచ్చ స్థానంలో పడ్డాయి. దీనికి తేడా మీరు గమనించండి, ఉచ్చ నీచ స్థానాల తేడా గమనించండి. సో ఇక్కడ నీచ స్థానంలో 3వ డోర్ వచ్చింది, ఇక్కడ థర్డ్ డోర్ ఎక్కడ వచ్చిందంటే ఉచ్చ స్థానంలో. ఇవన్నీ కూడా ఉచ్చ స్థానమే, ఇవన్నీ కూడా ఉచ్చ స్థానమే. మీరు ఇటు నుంచి తీసుకున్నా రైటే, ఇటు నుంచి ఉత్తర ఈశాన్యం నుంచి తీసుకుంటూ అటు వెళ్ళినా కరెక్టే, దక్షిణాగ్నేయం నుంచి ఇటు వెళ్ళినా కూడా కరెక్టే. సో వెస్ట్కి వద్దాం, పడమర దిక్కు వద్దాం. సార్ పడమర దిక్కు చెప్పండి. ఇక్కడి నుంచి చూడండి, పడమర వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఇక్కడ ప్రధాన ద్వారం ఇస్తారు, ఇక్కడో డోర్ ఉంటుంది, ఇక్కడో డోర్ ఉంటుంది, ఇది రైటే. సో ఇటు నుంచి 1 2 3 ఇది కూడా రైటే.
దీనికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. అందరూ దీన్ని పోల్చుకొని, ఇది చెప్పిన విధానాన్ని పోల్చుకొని దీనిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మిస్టేక్ అన్నమాట. ఇది రైట్, ఇది తప్పు. మీరు మీ ఇళ్లలో 3 ద్వారాలు ఉండవచ్చు. ఈ సందర్భంలో ఉండవచ్చు, ఈ సందర్భంలో ఉండకూడదు. నేను చెప్పిన పాయింట్స్ మీరు గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి.